Please do subscribe to Prajabheri News Channel. जगदम्बा देवी की जय, श्री रामराव महाराज की जय, जय शिवलाल, जय शांति माता की जय। జరుగును ఒకటి जय बोलो शिवलाल महाराज की जय। सर मैं రండి सर ఎక్కడ వచ్చే కాడు ఇదిగా కొన్ని बोल रहा है नेट कर सेवालाल ऊपर चलो कुछ नहीं है सर नहीं है सर। जय बोलो ज्वालामुखी जगदम्बा माता की जय, जय बोलो संत सेवालाल महाराज की जय। चंद्रू हेलो हेलो 1 2 3 चेक 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 चेक। हमारी हम भाई जैसे हाय भाई हां जरा हम आंसर कौन आंसर आंसर तोड़ जाओ इतना मैच ले जाओ उसको तोड़ जाओ सीट लो जैसे
జై సేవలాల్, జై సేవలాల్. ఈరోజు బంజారా కుల గురువు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ గారి యొక్క 286వ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహనీయుల విగ్రహాల స్థానంలో సేవలాల్ మహారాజ్ గారి స్టాచ్యూ దగ్గర ఘనంగా జరుపుకోవడం జరిగింది. నేను జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడిని చంద్రు నాయక్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి రూపాయలు ఉన్నటువంటి ఈ ఉత్సవాల నిధులను గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి నిర్ణయించింది. ఆ నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి జిల్లా బంజారా సేవా సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వము గుర్తించి ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు సెలవు ప్రకటించి ఈ ఉత్సవాల్లో పాల్గొనే విధంగా చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర నలుమూలలో ప్రతి తాండాల్లో ప్రతి దేవస్థానంలో ఈ రోజు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మేము ఇచ్చే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రభుత్వ సెలవుని 15వ తేదీ ఫిబ్రవరి 10వ తేదీన ప్రభుత్వం సెలవు దినం ప్రకటించాలనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఈచ్ఛిక సెలవులు ఇవ్వడం, దాని కొరకు మా వాళ్ళు వెయిట్ చేయడం, ఈ ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నట్టయితే ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వేదిక నుండి ఈ నిజామాబాద్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఏంటంటే దేశవ్యాప్తంగా బంజారాలు లంబాడీ భాష మాట్లాడే గోర్గోలి దాదాపు దేశవ్యాప్తంగా 13-14 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజల ఈ భాషను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం, దీనికి లిపి కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లంబాడీ భాషని గోర్గోలిని జాతీయ భాషగా గుర్తించి లిపి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము ఈ వేదిక ద్వారా ఈ జయంతి ఉత్సవాల ద్వారా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీ సద్గురు సేవలాల్ మహారాజ్ 286వ జయంతి శుభ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న గిరిజన బంజారులందరికీ కూడా సేవలాల్ మహారాజ్ జయంతి తరపున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజు ఈ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఇందుకు గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 286 సంవత్సరాల తర్వాత ఈ అధికారికంగా జయంతి జరుపుకుంటున్నామంటే గతంలో మా మహారాజ్ యొక్క మాకు చూపించిన మంచి మార్గాలు కానీ మంచి హితబోధాలు కానీ అది కూడా ఈరోజు శాశ్వతంగా మా కళ్ళలో కనబడుతున్నాయి. గతంలో ఆయన చెప్పిన మాటలు మార్గాలు మా తాత ముత్తాతలు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జయంతి నిర్వహించుకుంటున్నాము. దాన్ని కూడా మేమందరము మా మహారాజ్కు అదేవిధంగా 286 సంవత్సరాల తర్వాత మా సేవలాల్ మహారాజ్ని మేము ఎవరు చూడలేదు. కానీ మా రామరామ మహారాజ్ మా కళ్ళ ముంగట ఆయన చెప్పిన మార్గాలు కూడా ఏదైతే సేవలాల్ మహారాజ్ మార్గంలో
మంచి దారిలో నడిచిండో అదే మా దారిలో హితబోధలు చెప్పుకుంటా మాకు మా బంజారా జాతిలో లంబాడి జాతిలో చైతన్యం తీసుకొచ్చిన గురువు మా రామరావు మహారాజ్. దానికి కూడా మనం అందరము మన ముందు ఆ మార్గాలు మన పిల్లలకు కానీ మన భవిష్యత్తులో మనము మన పిల్లలకు అదే మార్గం చూపెడితే వాళ్ళు కూడా మంచి మార్గాలు చూసుకొని ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతారని చెప్పేసి ఈ జయంతి శుభ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 286వ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో సమస్త బంజారా సోదరిమణులు అదేవిధంగా నాయకులు, ఉద్యోగస్తులు మరియు యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సంత్ శివదాస్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొని భోగ భండార కార్యక్రమం నిజామాబాద్ నగరంలో చేయడము ఎంతో ఆనందదాయకమైన విషయము. ఈ విషయము రాష్ట్ర ప్రభుత్వం గారి యొక్క ప్రోత్సాహము మరియు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క సమస్త గోర్ బంజారాకు ఇవాళ శివదాస్ మహారాజ్ జయంతి గారికి వాళ్ళు నిధులు కేటాయించడం కూడా అభినందనమయం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా గోర్ బంజారా భాई आज संत श्री शिवदास महाराज ज्ञान बुद्धि और संस्कार और मार्ग धर्मेर वाट धर्म संदेशी आचे भेदभावेती आध्यात्मिक भावे में रोकेताणी बापू आपने सेन केन को जो है शेर हृदय में रेताणी बापू आज अपना तांडेती लेताणी गाम शेरे माई आज अपनो स्थानम रिगोज काबटी शिवदास बापू महाराज कतरा को पुण्य जसोज रामराव बापू महाराज अपनो गोरू जिंदा भगवान और आशीर्वाद थी से गोर भाई से वेचने थी दारू बोटी थी दूर रहतानी आज भक्ति मार्ग में मानतानी आज आपनो निजामाबाद थी कोनी सारी गली लेतानी दिल्ली तक राज करे आपने में आवड़ी मोटा शक्ति दिनो संत श्री शिवदास बापू महाराज ने आपण से कतरा को धन्यवाद कहणो अन आतरा तीज कोनी आपने में एक शक्ति है गोरबाई ने बापू हानु कहो पंचायत सभा राज भोजेर भाईर प्रचार एक सवाई खूटा में दामण दूधे में जामण दूधे थी दही को जमजाए जो अपन सेवन जमजाया तो राज अपनो भी है अन अधिकार अपनो भी है सवर सेवा ते अपन आंग बढ़िया अन अपने ना हमेशा बापू संत श्री शिवदास बापू महाराज मरी जगदम्बा याड़ी रो आशीर्वाद हमेशा अपने ला रचकेतानी आज मैं सेन सेवालाल जयंती शुभाकांक्षल गुजु बोलो सेवालाल महाराज की जय, जगदम्बा माता की जय, रामराव महाराज की जय। हेलो जिंदगी कैसे स्लोगन जय सेवा सेवालाल महाराज की जय बोलो सेवालाल महाराज की जय बोलो जगदम्बा याड़ी की जय रामराव बापू की जय 286 జన్మదిన సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో వినాయక్ నగర్లో ఈ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి పురస్కరించుకొని బంజారులందరూ ఏకమై ఈ జయంతిని విజయవంతంగా గారు सेवालाल महाराज जय सेवालाल आज आपण रेड्डी थी बीसी थी एक साइन शकतो और पुणे आज सेवालाल महाराज आपण कच्चे को गुडीन धारेचा सेवालाल महाराज एक है आपण शिव भगवान रूप आज जगदंबा आपण हर घरे में आपण जगदंबा धोकाचा वो रूप में सेवालाल महाराज आज आपण खटखट को काशी में धारे खटखट को धारेचा पण आज आपण घरे में सेवालाल महाराज ये शिव भगवान रूप में आज आपण महाराज कति को छे
आज काशी में जा रहे, कद को दिल्ली में जा रहे, कद को जा रहे, पण भगवान आज आपण घरे में पैदा पडवत అలాంటి పేద పడవते जाते में आपण गोर समाज आपण होऊ शकतो आ समाज आपण घोर मोठं છે और आशीर्वादी आपण घणे नानक्या साहेब मोठे साहेब झाले तर जवाहरलाल महाराज आशीर्वादम से आज गोरमाटी ऊपर से रचका अवकाश केली છે झंडा चढ़ाया गेले सवार गली थी दिल्ली लोगो आज आपण मोठो આપણે गोर समाजेर नाम रही है जवाहरलाल महाराज नाम रही है आदन यारी बापेर आपण गोरमाटी आपण जाते जाते नाम रही है एकाने गोरमाटी सेवेन काही भी है पुढची पार्टी भी आपण अब एक झंडा लेवच होतो आज आपण झंडा है करता नाही म्हणून काम करता नाही म्हणून चालता नाही आज आपण चालतो आपण बेटा आपण सरा ना आपण जसे आपण कोरी कारण भी आज म्हणून काय आंग म्हणून कॉम्पिटिशन झाले आपण कोरी कारण भी आपण मानक्या काही कोणी लांगबाड़ी समाजन आज लांगबाड़ी कहीं कतो घणो मोटो छे न्याय कतो घणो मोटो छे आज न्याय कारभार भी ये समाज में कोई मोटो छे नानकीज तांडे भी अपन न्याय कारभारी छे विचार से साहेब कोई काम करनी कबड्डी ये न्याय कारभारी अपन ग्रामीण तांडे में एक सांप्रदाय छे कवड़ाई मोटो सरपंच है करवाई मोटो एमएलए एमपी है अपन न्याय कारभारी ने विचार सही आपण तांडेर अडगू मारवी नाही तांडेर काही काम करानी तांडेर एक कार्यक्रम करवानी असो फस्ट न्याय कारभारी जो व्यवसाय घणो मोटो छे काबट्टी ई समाज घणो भारी मोटो छे आज सोने चांदी धंधो शिकायत वाले समाज में कोर माटी छे सोनो चांदी हीरा मोती धुरे आज ये धरती पर किधर तो दूसरे कोई नहीं रेड्डी कोई नहीं बीसी कोई नहीं अपन खाली गोर माटी से वो चरित्र गोर माटी से अपन कहीं नानक्या कोनी गोर माटी एक समाज में चरित्र कलिगिन गोर माटी से आज अपन गोर माटी जवाहरलाल महाराज धरती आड़ी से जो जगदम्बा लार पड़ी को तो अपन चरित्र कहीं थोड़ा मोटो अपन एक बारी पुनः प्रश्न करनो ई अवकाशम दिले से धन्यवाद। एक बात एक साथ लेकर चाला जना ये धरती पर ये गोर समाज में कोई थामे वालों आवड़े रही है कोई कथा नहीं बापू राशि सेवा आज सबर सेन विनती करते हुए आज हमें आज थी तो भी आज सेवालाल बापू राशि सेवा अपन सेवेन एक वेन चाला और ये बड़ाई लकड़ी में विद्या उद्योग में राज्याधिकार में अपने एक बार आज राज्याधिकार में साधी चुनो आज गली में कोनी अपन आज दिल्ली में अपन नाम काढे छे अपन बंजारा नाम बड़ेला जो वडेर छे वडेर थाने नी फेलेलो छे कबड्डी मार बंजारा भाई बहन ये तुम्हार मनस में घाले तानी कत्ती भी रहो 10 बातें में फर्क भी है तो भी भाई में कहीं टेढ़ी भी है तो भी भाई ने भाई कर ले साथ चलता नहीं आज अपन एक वेन अपन एक मुट्ठी में रिया तो अपने जो ताकत ये धरती पर दूसरे कहीं कौन दी है अन बापू बात में एक बात को है कोर भड़क जाए अन गोर आज ये समाज राज भी एक कुछ है वो राजे के मैंने बापू बात थामे अपन शेर बाजे से धन्यवाद। रामाराव बापू की जय सेवालाल 286వ సేవలాల్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ సేవలాల్ మహారాజు యావత్తు బంజారా జాతికే కాదు భారతీయులందరికీ కూడా ఆదర్శం. ఎందుకంటే 286 అంటే సుమారు 3 శతాబ్దాల కిందట గోవును పూజించమని ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలను దేవతలుగా భావించమని చెప్పి అడవుల్ని వన్యాలను కాపాడమని చెప్పి ఆవును పూజించమని చెప్పి పరులకు అపకారం చేయకుండా ఆ జాతి వికాసం కోసమే బంజారా జాతి వికాసం కోసమే
తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు సేవలాల్ గారు. వారిని స్మరించుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యంతో కూడుకున్న మాట. ఇలా యావత్తు బంజారా జాతిలో కొన్ని వేలల్లో లక్షల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, పోలీస్ ఆఫీసర్సు, అధికారులుగా, బ్యాంక్ మేనేజర్గా, బ్యాంక్ ఎంప్లాయీస్గా ఆ జాతి వెలుగుతుందంటే ఆ జగదంబామాయి ఆశీర్వాదం, సేవలాల్ మహారాజ్ యొక్క ఆయన ఇచ్చిన నిర్దేశన, అలాగే రామారావు బాబు గారి ప్రయత్నం, ఇవి మూడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గర్వంగా చెప్పుకునే జాతిగా ఇవాళ సేవలాల్ మహారాజ్ మొత్తం యావత్తు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది బంజారాలు ఉన్నారు. వారి గురించి, వారి జీవితానికి ఇవాళ వారు ఇచ్చిన మంచి సందేశమే 286 సంవత్సరాల తర్వాత కూడా వారిని గుర్తు చేసుకుంటున్నాం. అంటే నిజంగా కూడా మనందరం కూడా వారు చెప్పిన బాటలో ఆదర్శంగా అన్ని జాతులు అందరం కూడా ఇవాళ ఒకటి గుర్తొస్తుంటే ఇవాళ బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పి ఇవ్వాలంటున్నాం. ఆయన 286 సంవత్సరాలే తమ బంజార్లో పుట్టిన ఆడపిల్లల్ని దేవతలుగా పూజించి వారిని గౌరవించడం జరిగింది. ఆవును ఇవాళ కాపాడని ఉద్యమం చేస్తుంది. కానీ ఆయన 300 సంవత్సరాల కిందటే ఈ దేశంలో ఆవు అనేది అన్ని రకాల ఆరోగ్యకరం అని చెప్పడం జరిగింది. ఇవాళ మనం అడవులను కాపాడాలని చెప్తున్నాం. ఆయన 300 సంవత్సరాల కిందటే అడవే మా జీవితం, అడవే మా ఇల్లు అని చెప్పి ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. ఇవాళ ఒకటి కాదు, వారిని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో రకాలు ఉన్నాయి. వారి జీవిత విశేషాలు తీసుకుంటే అందుకోసం ఇవాళ పౌరాదేవి దగ్గర మంచి మ్యూజియం ఏర్పాటు చేయడం, అక్కడ అన్ని రకాలు కూడా ఈ జాతి గురించి, సేవలాల్ మహారాజ్ గారి గురించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం, నిజంగా కూడా వారి కుటుంబంలో ఒక ఎమ్మెల్సీ కావడం, వారి బంధువులలో, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ జాతి, బంజారా జాతి అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సేవలాల్ ఆశీర్వాదం, ఆ జగదాంబ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై సేవలాల్ మహారాజ్కి జై. ఈరోజు సేవలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని సమస్త బంజారా నాయకులు, కార్యకర్తలు మరియు యువకులు, ఉద్యమకారులు, మహిళా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు సేవలాల్ జయంతి ఉత్సవాల్లో స్థానిక నిజామాబాద్ జిల్లాలోని సంత శ్రీ సేవదాస్ మహారాజ్ స్టాజో మందిర్ కాడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున సునీల్ జాదవ్ బంజారా సేవా సంఘం తరపు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్. जय सेवालाल, जय सेवालाल, जय भवानी, जय भवानी. सेवालाल महाराज की जय, जगदम्बा माता की जय, रामराव महाराज की जय. ఎట్లా ఉండాలి స్లోగన్? स्लोगन से ना सेवालाल महाराज की जय, जगदम्बी माता की जय, रामराव महाराज की
జై కొంచెం జై వాయిస్ సేవలాల్ తీసుకోండి. జై సేవలాల్ శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క 286వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజానికానికే కాకుండా యావత్ భారతదేశ ప్రపంచ బంజారా ప్రజానికానికి శుభాశిష్యులు సేవలాల్ మహారాజ్ గారి శుభాశిష్యులు ఉండాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ మరి ఈరోజు భారతదేశంలో దాదాపు 22 రాష్ట్రాల్లో 23 కోట్ల మంది బంజారా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మరి వారికి దాదాపు 300 సంవత్సరాల క్రితం ఒక మంచి మార్గనిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప తత్వవేత్త, ఒక గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకారుడు, ఒక సోషల్ ఇంజనీరు, ఒక సోషల్ రిఫార్మరు ఈ యొక్క సమాజాన్ని ఏకీకృతం చేసి వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు సైడు నడిపినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడే కాకుండా ఒక ఆధ్యాత్మికవేత్త. మరి ఈరోజు భారతదేశంలో బంజారా ప్రజలందరూ కూడా ఈ మహనీయుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈ బంజారా బిడ్డల యొక్క వాటా ఏదైతే ఈ దేశంలో ఉందో, ఈ రాష్ట్రంలో ఉందో, దాన్ని సాధించడానికి వారు చూపించినటువంటి మార్గాన్ని తూచా తప్పక పాటిస్తూ ఈ ప్రజానికం ముందు కదలాలని సందర్భంగా బంజారా శక్తి మూవ్మెంట్ తరఫున మరియు మన ఆల్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై సేవలాల్, జై జై సేవలాల్, జై సేవలాల్, జై జై సేవలాల్. సేవలాల్ మహారాజ్ की जय, రామరావు మహారాజ్ की जय, జగదంబా మాతా की जय. అన్నా శుభాశిస్తా మీరు ఈరోజు బంజారాల ఆరాధ్య దైవం భారతదేశం మొత్తంలో దాదాపు 23 కోట్ల మంది బంజారాలో ఏకదాటిపైకి వచ్చి ప్రతి తాండాలో, ప్రతి వాడవాడలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఈరోజు మన సంత శ్రీ శ్రీ సేవలాల్ మహారాజ్ గారి 286వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మా బంజారాల ఐక్యతకు ఇది ఒక నిదర్శనము. ఆ రోజు గత 300 సంవత్సరాల క్రితము ఏదైతే బంజారాలు ఆ అడవి ప్రాంతాలలో ఉన్న ఆ అడవి కట్టెలను తీసుకొని ఆ జీవనం కొనసాగించేవారు. వాళ్లను చైతన్యపరిచి అన్ని రకాలుగా ఏదైతే ఈ వ్యసనాలు ఉన్నాయో, చెడు వ్యసనాలు ఉన్నాయో వాళ్ళు అహింస మార్గంలో నడుచుకోవాలి. ఏదైతే ధూమపానం కావచ్చు, మిగతా ఏదైతే మత్తు పానీయం కావచ్చు, దానికి దూరంగా ఉండి అందరూ చైతన్యవంతులై చదువుకొని మంచి స్థాయిలో ఎదగాలని ఈరోజు మాకందరికీ ఒక ఆదర్శంగా నిలిచిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ గారు. అయితే ప్రభుత్వము ఈరోజు కేవలము మా బంజారాలు ప్రతి కుటుంబము అందరూ కూడా ఈ జరుపుకునే పండుగను కేవలము ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం జరిగింది. దీనిని మా బంజారా ఏదైతే అన్ని సంఘాల పక్షాన కోరుతున్నాం ఏంటంటే, ముఖ్యంగా బంజారా శక్తి మూవ్మెంట్ కావచ్చు, బంజారా సేవా సంఘం కావచ్చు, దాన్ని కోరుకునేది ఒకటే, మేము జాతీయ స్థాయిలో ఈ ఫిబ్రవరి 15వ తేదీని మన ప్రభుత్వ జనరల్ హాలిడేగా డిక్లేర్ చేయాలని కోరుతా ఉన్నాం. జై సేవలాల్. బంజారా శక్తి మూవ్మెంట్ బంజారా యువకులు ఏదైతే ఉన్నారో బాగా చదువుకున్న యువకులను మోటివేట్ చేసి ఈ యొక్క బంజారా సమాజం యొక్క హక్కులు, శ్రేయస్సు కోసం, రాజ్యంలో వాటా కోసం ఈ బంజారా శక్తి మూవ్మెంట్ చాలా గట్టిగా పోరాటం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ మూవ్మెంట్లో చదువుకున్న బిడ్డలందరూ కూడా 18 నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈ యొక్క మూవ్మెంట్ని చాలా అహింసా మార్గంలో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా కోరుతాం. ఓకే నేను తీసుకున్నాను భయ్యా.